బ్యాక్ పెయిన్ అంటే అందరు ఏమనుకుంటారంటే వయసులో ఉన్నప్పుడు బాగా పనిచేసాము లేదంటే ఏజ్ అయిపోయింది అందుకే బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే మనం తరచుగా ఆల్కహాల్ తాగడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. అందరికి తెలిసింది ఏంటంటే ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజే అవుతుంది, కానీ స్పైన్ డ్యామేజ్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఈ రోజు మద్యం మీ స్పైన్ పై ఎలా ప్రభావం చూపుతుందో లోతుగా విశ్లేషిద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ విత్ ఆల్కహాల్ ఏంటంటే మద్యం, ముఖ్యంగా ఆల్కహాల్ ఏ విధంగా మన హెల్త్ని క్షీణిస్తుందంటే మన వెన్నుపూస ఎముక తయారీలో మొత్తం 33 వెన్నుపూస ఎముకలు ఉంటాయి. సో అవి దృఢంగా ఉండాలి అంటే మనకి కాల్షియం, వైటమిన్ డి అవసరం. కానీ ఆల్కహాల్ కాల్షియం అబ్జర్ప్షన్ని తగ్గించడమే కాకుండా విటమిన్ డి యాజ్ వెల్ యాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలగజేస్తుంది. దీనివల్ల మనకి ఎముకలు సాంద్రత తగ్గడం వల్ల ఏంటంటే అబోవ్ 50 ఇయర్స్ ఉన్న పేషెంట్స్ ఊరికే తూలిపడినా కానీ ఏంటంటే ఎముక విరగడానికి ఆస్కారం ఉంది. దీన్నే ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అనడం జరుగుతుంది. దిస్ ఈస్ అ ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎముకకి మధ్యలో మనకు ఒక శుతి మెత్తటి డిస్క్ ఉంటుంది. దానిలో ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఉండడం వల్లనే అదొక షాక్ అబ్జర్వ్ లాగా పనిచేయడం జరుగుతుంది. బట్ బికాస్ ఆఫ్ ద ఆల్కహాల్ అనేది ఒక డైయూరిటిక్. ఆల్కహాల్ తాగినప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, తరచుగా మూత్రానికి వెళ్ళడం వల్ల ఏంటంటే బాడీ మొత్తం కూడా డిహైడ్రేషన్ చేయడమే కాకుండా ముఖ్యంగా ఈ ఆల్కహాల్ వల్ల ఈ డిస్క్ లో కూడా ఉన్న వాటర్ కంటెంట్ కూడా తగ్గుతుంది. దానివల్ల డిస్క్ ష్రింక్ అయిపోయి ఈవెన్ అసలు ష్రింక్ అయిన డిస్క్ మీద కనుక మనం స్ట్రెస్ కనుక చేస్తే మనకి ఏంటంటే డిస్క్ హెర్నియేషన్, డిస్క్ బల్జ్ అవడానికి ఆస్కారం ఉంది. సో ఇట్ విల్ కాజ్ సివియర్ లో బ్యాక్ పెయిన్ అండ్ షియాటికా. నెంబర్ థర్డ్ డిసడ్వాంటేజ్ అంటే ఆల్కహాల్ వల్ల ఏంటంటే మజిల్ వీక్నెస్ కావడం, మజిల్ డ్యామేజ్ కావడం, ఈవెన్ ఆల్కహాల్ వల్ల నర్వస్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల మన మజిల్ లో కోఆర్డినేషన్, బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ వల్ల ఏంటంటే మనం రాంగ్ పోస్టర్ అలవాటు చేసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ క్రానిక్ నెక్ పెయినే కాదు నడుము నొప్పి కూడా వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫోర్త్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కీలవాతాన్ని ఆల్కహాల్ పెంచుతుంది. మనకు తెలుసు ఈ కీలవాతం జబ్బులు సోకాల్డ్ రూమటైడ్ ఆర్థరైటిస్ లేదంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఇవన్నీ మనం తరచుగా చూస్తాం. ఈ కీలవాతం జబ్బులతో సఫర్ అవుతున్న పేషెంట్స్ కనుక ఆల్కహాల్ తీసుకుంటే డెఫినెట్గా కీలవాతాన్ని పెంచే ఆస్కారం ఉంటుంది. లేదంటే ఇంకో విధంగా ఏంటంటే శాస్త్రీయంగా మనకి స్టడీస్ లో తెలిసింది ఏంటంటే ఆల్కహాల్ ఆల్సో విల్ కాజ్ సమ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ డిజార్డర్స్. అందుకే మనం చూడండి కొంతమంది పేషెంట్స్ ఆల్కహాల్ తీసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ స్టిఫ్నెస్ రావడము, జాయింట్ పెయిన్స్ పెరగడం అనేది చూస్తాం. సో మనకు తెలిసింది ఏంటంటే ఆల్కహాల్ విల్ ఇంక్రీజ్ వాతము. సో ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ మజిల్ మీద, జాయింట్స్ మీద ఇన్వాల్వ్మెంటే కాకుండా ఈవెన్ నర్వస్ సిస్టమ్ ని కూడా ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. లాంగ్ టర్మ్ హెవీ డ్రింకర్ చేసే వాళ్ళలో ఏంటంటే నర్వ్ డ్యామేజ్ అయ్యే లక్షణాలు కనబడవచ్చు. లైక్ టింగ్లింగ్ నమ్నెస్ కావచ్చు, కాళ్ళలో చేతులలో మంటలు కావచ్చు. సో ఓవరాల్ గా స్పైన్ నుండి వెళ్ళే ప్రతి నరము వీక్ కావడం వల్ల లేదంటే ఆల్కహాల్ డిస్క్ రిలేటెడ్ ఇష్యూ వల్ల షియాటికా పెయిన్ రావడం ఇవన్నీ కూడా ఈ ఆల్కహాల్ తో చూసే ప్రాబ్లమ్స్. సిక్స్త్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ ఆల్కహాల్ వల్ల ఏంటంటే స్పైన్ సర్జరీ చేసుకుంటే ఇన్ కేస్ బికాస్ ఆఫ్ సమ్ డిస్క్ షియాటికా ఆల్కహాల్ విల్ స్లో డౌన్ ద హీలింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఇన్ఫెక్షన్ రేట్ అండ్ ఈవెన్ ఇట్ విల్ రెడ్యూస్ ద ఫ్యూజన్ రేట్. ఇప్పుడు మనం స్క్రూస్, బోల్ట్స్ వేసేసి, కేజ్ వేసేసి మనం కొన్ని స్పైన్ సర్జరీస్ చేసినప్పుడు పేషెంట్ కనుక ఆల్కహాల్ అలవాటు ఉంటే మాత్రం 100% బంద్ చేయాలి. లేకపోతే మాత్రం ఆ బోన్ అనేది ఫ్యూజ్ కాదు, ఈవెన్ మనం కుట్లేసింది కూడా మారకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఏంటంటే రోజుకు 2-3 పెగ్గులు తాగుతున్న వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత క్రానిక్ బ్యాక్ పెయిన్, డిస్క్ డీజనరేషన్, మజిల్ వీక్నెస్, ఎర్లీగా ఎముకలలో సాంద్రత తగ్గడము ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఇదంతా కూడా సడన్ గా జరగదు, సైలెంట్ గా మీకు తెలియకుండా గుట్టుచాటుగా జరిగిపోతుంది. సో మై స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ యూ ఆల్ ఈస్ బ్యాక్ పెయిన్ టాబ్లెట్స్ తో కాదు, లైఫ్ స్టైల్ చేంజెస్ తో తగ్గుతుంది. మీరు త్రాగే ప్రతి పెగ్గు మీ స్పైన్ స్ట్రెంత్ ని కొంచెంగా తగ్గిస్తుంది. హెల్తీ స్పైన్ కావాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్, హైడ్రేషన్, ఆల్కహాల్ కంట్రోల్ లేదా కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. రిమెంబర్, మీ వెన్నుముక్క మీ జీవితానికి పిల్లర్ లాంటిది. దాన్ని బలంగా ఉంచుకోవడం మీ బాధ్యత. సో దట్స్ ఇట్. Myself, I am Dr. Ramesh Gajula at Panisha Spine Pain Ortho Sleep Center, Uppal Crossroads. Do subscribe my channel, and if you got any doubts related to spine, disc sciatica, medabagam kavachu, nadum bhagam kavachu, you can freely call the helpline numbers, and if required I may give a free consultation. Thank you.